హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏంటక్క మళ్ళీ పప్పు చేసావా అని అంటారా? అవునండి, పప్పే చేశాను. వెజిటబుల్స్ సరిగా తినని పిల్లల కోసం పప్పులోకైనా వెజిటబుల్స్ వేసి పప్పు చేసుకోవాలి కదండి. ఆ మాత్రం ప్రోటీన్ అయినా పిల్లలకి ఇవ్వాలి కదా. అందుకే ఈరోజు సొరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పు చక్కగా కడిగేసుకోవాలండి వాటర్ వేసి. తర్వాత 3 కప్పుల దగ్గర నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అయితే కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేను ఈ మాత్రం అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను చిన్న కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను. 2 టొమాటోలు అండి, బాగా పండిన ఎర్ర టొమాటోలు కట్ చేసి వేస్తున్నాను. చిటికెడు పసుపు, కారం ఎంత తినగలరో అంత కారం అండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. అలాగే 2-3 రెబ్బలు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇంతేనండి. మూత పెట్టేసి ఇప్పుడైతే మనం ఒక 5-6 విజిల్ వచ్చేదాకా పప్పునైతే ఉడికించుకుందాము. చక్కగా అయితే ఉడికిపోతుంది కదా. చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. చూడండి, చాలా మెత్తగా అయితే ఉడికిందనమాట పప్పు. ఇప్పుడు మనము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా అయితే మెదుపుకుందామండి. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదండి. కాస్త బరకగా ఉండేలా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మనము ఈ పప్పుని రోటీలో కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నకైతే రోటీలోకి చపాతీలోకి పప్పు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి రోటీలోకి పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దాని తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకుందాము. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇంక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 1 రెబ్బ వేసానండి. ఇలా తాలింపు అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే పప్పు ఉడికించుకుందామండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. మీ పిల్లలు కూడా వెజిటబుల్స్ తినరా? అయితే ఇలా పప్పులోకి వెజిటబుల్స్ కనిపించకుండా ప్రిపేర్ చేసేసి పిల్లల కోసం అయితే పోషణ అందించాలి కదండి. ఇలా అయితే ట్రై చేయండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్.